ప్రాంతంలో వాగులు కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో పోలవరం వద్ద గోదావరి పోటెత్తుతోంది. స్పిల్వే 48 గేట్ల నుండి సుమారు 3 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. అలా ఎదురుకెళ్ళకండి వింటర్ రైట్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో పోలవరం వద్ద గోదావరి పోటెత్తుతోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ లైవ్ లో అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, ఏలూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ పరిస్థితి ఏంటి? జ్యోతి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో గత 3 రోజులుగా కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోనే ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు అయితే పొంగి పొరుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోనే అటు గుండేరు వాగు, పెదవాగు, ఎద్దు వాగు కూడా ఇవన్నీ కూడా ఉధృత స్థాయిలో అయితే ప్రవహిస్తున్నాయి. దీంతో పాటు అటు కొండ కోణల నుంచి వస్తున్న భారీ వరద అయితే ఏదవుతుందో అటు ఏజెన్సీ ప్రాంతాలను అయితే ముంచెత్తుతుందనే చెప్పొచ్చు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అయితే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక గ్రామాలకు అయితే పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. పలు ప్రాంతాల్లో అయితే రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. పలు ప్రాంతాల్లో అయితే ఇప్పటికి కూడా అంటే జిల్లా వ్యాప్తంగా కూడా 40 గ్రామాలకి పైగా అయితే చీకటి అంధకారంలో ఉన్న పరిస్థితి అవుతుంది. అంటే భారీ వర్షాలకు ఏదవుతుందో అటు విద్యుత్ లైన్లు, రోడ్లు కూడా తెగిపోవడంతో పలు గ్రామాల్లో అయితే ఇప్పటికీ నీరులో ఉండగా పలు గ్రామాల్లో అయితే కరెంటు లేక నానా అవస్థలు పడుతున్నారు. మరో విధంగా చూసుకుంటే ఇటు ఎగువ నుంచి వస్తున్నారు, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వరద ఏదవుతుందో అటు పోలవరం వద్ద అయితే గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ఇప్పటికే 3 లక్షల క్యూసెక్లకు నీటికి పైగా కూడా అధికారులు అయితే కిందకి విడుదల చేస్తున్నారు. పోలవరం దగ్గర అయితే భారీ స్థాయిలో ఈ పోలవరం గోదావరి అయితే పరవళ్లు తొక్కుతుంది. ఈ నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు గోదావరి ముంపు ప్రాంతాల్లో కాకుండా ఇటు పైనుంచి వస్తున్న ప్రాంతాల్లో కూడా జిల్లాలోనే రైతులు అనేక ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పంట పూర్తిగా నష్టం పోగా మరో కొన్ని ప్రాంతాల్లో అయితే గ్రామాలు సైతం నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జ్యోతి, అయితే దుర్గాప్రసాద్, మరి జనజీవనం స్తంభించిపోయిన ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా సహాయ సహకారాలు అయితే అందిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు మామూలుగా కానీ ఇటు అధికారులు అందరూ కూడా వీటిలో అయితే పాల్పంచుకుంటున్నారు. నిన్న ఒక్క రోజులో కురిసిన భారీ వర్షానికి అయితే ఒక ప్రాంతంలో అయితే 40 మందికి పైగా జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. దీంతో పోలవరం ఎమ్మెల్యే ఎవరవుతున్నారు చిర్రి బాలరాజు వెంటనే స్పందించి అటు హెలికాప్టర్లు తెప్పించి అయితే వారందరినీ కూడా రక్షించారు. హెలికాప్టర్లు సకాలంలో చేరుకోకపోతే నిన్న 40 మంది కూడా ఎటైనా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వం యంత్రాంగం సత్వరమే స్పందించి అయితే 40 మందిని కాపాడారు. అదేవిధంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఈ భారీ వర్షాలకు ఏదవుతుందో రోడ్డుపై వెళ్తున్న కారు కూడా ఒక్కసారిగా అయితే నీళ్ళలో కొట్టుకుపోయిన పరిస్థితి అవుతుంది. ఏదైతే స్థానికులు అయితే తాళ్లతో కారును ఆపి ఆ కారులో ఉన్న ప్రయాణికులను అయితే నిన్న ఏదో విధంగా రక్షించారు. అదే విధంగా ఇప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా సహాయకారాలు అందిస్తున్నారు. జ్యోతి, ఇక రైతులపై దీని ప్రభావం ఎలా ఉంది? ఈ వర్షాలు అయితే మరో కొద్ది రోజులు కురిసే ప్రభావం ఉండటంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ప్రజలు అయితే ఆందోళన చెందుతున్నారు. అధికారులు అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లోనే ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఎక్కడికెక్కడ చర్యలు చేపడుతున్నారు. జ్యోతి, అంటే పునరావాస కేంద్రాల ఏర్పాటు ఎలా ఉంది ప్రజలకి? ఇప్పటి పునరావాస కేంద్రాలకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకెవరిని తరలించలేదు. కానీ ఆ ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. ఈ వర్షాలు అయితే మరికొద్ది రోజుల్లో అయితే ఇంకా మరింత పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ముంపు ప్రాంతాల సంఖ్య మరింత పెరిగా ఉంది. మరోపక్క చూసుకుంటే పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రజలు ప్రతి సంవత్సరం కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సంవత్సరం కూడా వారు అక్కడ ఇంకా పునరావాసాలు కల్పించకపోవడంతో ఇంకా వాళ్ళు కూడా తీవ్ర ప్రాంతాల్లోనే ఉన్నారు. ఈ వర్షాలకు అయితే వారి ప్రాంతాలు అయితే మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అయితే వారికి పునరావాస కేంద్రాలకు అయితే ఏర్పాటు చేస్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.